హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నా హెయిర్ చూసారు ఎలా ఉందో. ఈరోజు నేను హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది. ఇంకా రేపు అయితే మాకు ఫంక్షన్ ఉందన్నమాట. సో అందుకనే హెయిర్ కొంచెం సెట్ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నా హెయిర్ ఇలా ఉన్న హెయిర్ ఇలా ఎలా అయ్యిందో చూసేద్దాము. వచ్చేయండి, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు మనం భీమవరం టోనీ అండ్ గాయకి అయితే వెళ్ళిపోతున్నాము హెయిర్ సెట్ చేయించుకోవడానికి. ఆల్రెడీ మనకి 11 o'clock అయితే అపాయింట్మెంట్ ఉందన్నమాట. సరే ఇంకా చలో వెళ్ళిపోదాం. సో ఇలా టోనీ అండ్ గాయకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. మా యోచన చూడండి, వాళ్ళిద్దరు మా కజిన్స్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని కబుర్లు అయితే చెప్పేస్తున్నాడు. వాళ్ళ పెద్ద అమ్మాయికి కూడా హెయిర్ కట్ చేపించేద్దాం మనము. మేమున్న ప్లేస్ నుంచి టోనీ అండ్ గాయకి 15 minutes అనమాట. ఈ టోనీ అండ్ గాయ్ ఎక్కడ ఉంటుందంటే SRKR కాలేజ్ రోడ్లో ఉంటుంది. నాగరాజ్ మాల్ కొత్తగా కట్టారు కదా, అక్కడే 2nd floorలో ఉంటుంది. నాయుడు గారు కుండ బిర్యానీ కూడా ఉంటుంది కదా, సేమ్ ప్లేస్లో అయితే టోనీ అండ్ గాయ్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి ఒక ఆయన ఉన్నారనమాట, స్టాఫ్ వచ్చేసి. సో అందుకే మా కజిన్కి అయితే ఫస్ట్ హెయిర్ కట్ చేపించేస్తున్నాము. దానికి హెయిర్ కట్ స్టార్ట్ చేసేలోపు నాకు ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేశారనమాట. దానికైతే హెయిర్ కట్ కంప్లీట్ చేసి బ్లో డ్రై కూడా చేసేసారు. నాకు హెయిర్ వాష్ కంప్లీట్ అయ్యేసరికి దానికి లేయర్స్ అవి కొంచెం ఎక్కువ పెట్టి బాగా కర్ల్స్ అవి చేశారు. చాలా బాగా వచ్చింది తన హెయిర్ కట్. చూడండి ఎంత బాగుందో. నాకు కూడా ఫైనల్గా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే నాకు పోనీకి ఉండేటట్టు చేయమని చెప్పాను. వాళ్ళు మరీ కిందకైతే లేయర్స్ చేస్తారు. నేను పై వరకు పెట్టించుకోలేదు లేయర్స్, నా కంఫర్ట్ బట్టి అనమాట. సో కిందకే నాకు లేయర్స్ ఎక్కువ చేశారు. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది, కానీ మనం పెట్టే కాస్ట్కి అంత సూపర్ ఏమి అనిపించలేదు అనమాట నాకైతే. సో ఇలా అయితే ఫైనల్గా నేను కార్లోకి వెళ్ళేసరికి నా హెయిర్ కట్ అంతా, నా బ్లో డ్రై అంతా పోయినట్టు అనిపించింది నాకు. తర్వాత వెళ్ళి ఇక్కడ హెల్దీ జ్యూస్ కేఫ్ అనేది ఒకటి ఉంటుంది భీమవరంలో, చాలా ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళి నేనైతే కర్బూజా జ్యూస్ అయితే తీసేసుకున్నాను. నాకు ఈ మధ్య కర్బూజా జ్యూస్ అయితే ఎక్కువ తాగుతున్నాను అనమాట. తర్వాత మ్యాక్స్కి వచ్చేసి మేము చిన్న షాపింగ్ అయితే ఉంది. సో ఆ చిన్న షాపింగ్ కోసం మ్యాక్స్కి అయితే వచ్చేసాము. మా యోచన ఇంకా ఫుల్గా ఆడేసుకుంటున్నాడు అనమాట వాళ్ళతో. సో ఫైనల్గా మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా యోచన వచ్చేసి చిన్ని క్యూట్ డాగీ టాయ్ని అయితే కొనేసుకున్నాడు. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది మల్టీ కలర్స్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా అయితే మా డే అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టేయండి. బాయ్ గైస్. Bye guys. బాయ్, టాటా గైస్. గైస్ బాయ్ గైస్. హెయిర్ కట్ అయిపోయింది గైస్. హెయిర్ కట్ చేయించుకున్నట్టే లేదు గైస్. ఓకే అండి, ఇదే మన ఫైనల్ లుక్. యాక్చువల్గా నేను పెద్దగా లేయర్స్ కూడా ఏం చేయించలేదు, ఎందుకంటే నాకు పోనీ టైల్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సో అందుకే నేను చాలా తక్కువగా ఓన్లీ కింద వరకే చిన్న లేయర్ కట్ అయితే చేయించేసాను. ఇంకా ఈ హెయిర్ కట్ కూడా మీ అందరికి నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ డైలీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.